నక్షత్రేశ్వర ఏమయ్యా నన్ను ఎంత అన్యాయము చేసేదయ్యా హరిశ్చంద్ర అడవిలో ఇంటి నాన్న వందముడుకును నీలుకును బహుమోచునట్లు చేతి నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన సొమ్ము మేమనుకున్న అన్యాయముగా ఎట్లు మధ్యముగా రాజా అయ్యా మధ్యముగా కత్రో వనది భక్తులకు చూచు హిడికాదియులు భక్తుగా గృహము వీడి వెంటరాగ నీ తొక్కునే ఎంత గంటల కుల్మని మాకి కదా ఎదిగి మెత్తని వాణి చూచునడ మిక్కిలి మొత్తగా చిత్తముగా అయ్యా ఏమయ్యా ఎంతకన్నా చూడనది ఏమన్నది రాజా నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు నన్ను రాబట్టుకోవడమయ్యా అయ్యో నిన్నెవరిచ్చిన ముందురయ్యా అయ్యా అయ్యా ఇచ్చట నన్ను ఎవరు కొనుక్కున్నాను కొనుక్కున్నాను ఇచ్చట నన్ను ఎవరు కొనుక్కున్నాను కనుక కనకాటి వారి కనుక విక్రయింపమయ్యా విక్రయింపు సరిహే అయ్యా నిన్ను కాదనేలా ఓ కాశీపుర పౌరులారా అయ్యలారా మహాభాగ్యవంతులారా ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారికి అనుగ్రహిస్తున్నప్పుడు మన ఈతని బానిసగా విక్రయించుతున్నాడు ఇది ఈతని గుణగణములు ఎత్తివి అనిరా తలవకి వాద్యవంతంగా అధిశోధికి దానమిచ్చిన ఇంటి భ్రమోతి నిజయ సచ్చంద్రిగా నిఖిల దిక్కునయా భారతల్లిన ఇంటి ముల్లోకములను సంబోధింప భేదోనవరల్చిన విక్రమస్థితుడు అనుమాత్రమైన వంకము మాటగనుమని అసమాన నిత్య సత్యమునతుడు ఏడు దీవుల నయలి నగేలినట్టి సామ్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఆదిశీలుడు అమ్మంగమనుడు కనుడు దూరంగా నుండి మాట్లాడవయ్యా, దూరంగా నుండి మాట్లాడవయ్యా. ఏం బాబు, నేను దూరంగా ఉండాలా? అవును, ఏం బాబు, మేము సద్బ్రాహ్మణులు, నీవు కడజాతి వాడవు. నేను కడజాత అవును అని ఎవరు చెప్పాడు?
ఎవరు చెప్పినదేమున్నది? నేను కాడిచేతను నీకు ఎవరు చెప్పు కానిపించుడు లేదు. సమర్థించేది బాబు. మేము సద్బ్రాహ్మణులమయ్యా. యాపడండి అందుకే ఎంత పోగలరు బాబా. నా కాళ్ళకి నీ దండాలయ్యా. నీ కాళ్ళకు నా దండాల? ఇదేమిటయ్యా? అదేమిటయ్యా? అలా కాదయ్యా, మీకు మా దండాలు అనాలి. నా కాళ్ళకి నీ దండాలు రా బాబా. బాబా ఏమిటి నువ్వు తేడాగలగన్నావు? వస్తప్పుడు సొక్కలేసుకొచ్చి పెట్టి ఈ ఎన్నేళ్ళు బాబా? 4,000. 4 సొక్కలు తీసుకో. భూమి పచ్చ కనబడుతుంది. ఆహా, ముక్కు పొక్కులు 2 మూసుకో. నోట్లో సల్లగేసుకో బాబా. అది వేసుకుని తాగుతుందో చూసావా? అది బుగ్గా, అది బూడిదా, ఏనుగులు కుమ్మడా బాబా. మా గొప్ప కొంతదయ్యా. 4 సొక్కలు వేసుకోరు బాబా. చిచ్చి, శివ 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 శివ. ఈడేడు కుక్కను కస్తున్నాడు కోసుతాడా మరి? కాకపోతే బాబా చెప్పాను కదా, మీరందరూ తాగబట్టే 60 రూపాయలు పేపర్ 600 అయిపోయింది. పంచకాలే నడుపుతున్నాయ్యా. నువ్వు తాగితే నేను తాగితే కొంగు షార్టెడుతున్నా. ఎవరో అనుకోరు, నేను ఆపరాను కదా. తాగితే తప్పు అనుకుంటారేమో. ఎవరు తప్పు అనుకోరయ్యా. కొంగు షార్టెడుతుంటే 2 సొక్కులు వేసుకో. నాకు మాట మంచి అలవాటు ఉండేది. వేసుకుంటే బాబా అది అలవాటు అయిపోద్దయ్యా. ఏమి మాట్లాడుతుంటే ఎనివే మాట్లాడుతుంటేవా? నేను త్రాగుటయ్యా. కళ్ళు పోతాయి కదా మూర్ఖుడా. చిచ్చి, శివ 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 శివ. కళ్ళు వేసుకోరా బాబు అంతే. బాబా ఎందుకే మా ఊరు ఎందుకు వచ్చావో, ఎప్పుడు వచ్చావో, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు? నేను ఇచ్చిన బానిసని విక్రయించుతున్నాడు బాబా. బానిసను అమ్ముచున్నాడను. అంటే బానిసను అమ్ముచున్నాయా? ఏడు బానిసే? ఇడుగు ఇటు మనిషిని అమ్మేస్తున్నావా? అవును. ఈ మధ్యకాలంలో బాబా కోడలమ్మను చూశాను, దాని పిల్ల గుడ్డలమ్మను చూశాను. నీలాంటి బాబులందరూ 5 గుడ్డలు తినడం చూశాను. బొమ్మకు బియ్యం అమ్మడం చూశాను. బంగారం అమ్మడం చూశాను. మనుషులు అమ్మడం అక్కడ చూడలేదయ్యా. నేను పనిచేస్తాను, నిన్ను నేనే మెత్తాను. నన్ను నీవు అమ్మేదవా? అతగాడు నువ్వెందుకు అమ్ముతున్నావు? ఈతడు మా గురువు గారికి నౌకరస్తుడు. ఈడే తేడాగొల్లగొడు. ఈడుకో గురువు అంటే ఆనంద తేడాగొడు. ఆడవుడు బాబు, ఆడవుడా? ఆడు ఎవడా? ఆడవుడా? నీకు పోదాలను దాపరించినది మా గురువు గారు విశ్వామిత్రుడు. మా ప్రమాదకరమైన సుమ గడ్డలు పోతూ చేపల కారం పెట్టేస్తాడు. చేపల అర్థం పెట్టేస్తాడయ్యా. బాబా నీ గురుతో చెప్పే నాకు చిన్న పరిపాలన ఇప్పించా. ఏమిటది? నువ్వు నాకు పరిపాలన ఇప్పించావనుకో, సముద్రం నిండా సారా, కాలువల నిండా కళ్ళు పండించేస్తాడయ్యా. నీ గురుతో చెప్పి చిన్న రాజ్యాధికారి ఇప్పించయ్యా. నువ్వు కానీ నాకు రాజ్యాధికారి ఇప్పించావనుకో, కులాన్ని కప్పెట్టే మతాన్ని మండ పెట్టేస్తానయ్యా. నీవు అలా కనపడుచున్నావులే గాని ఇంతకు బానిసను కొనిదవా? మరి మమ్మల్ని వేరే వీధి చూసుకుని అంత దూరం నుంచి నేను పిలిచింది వెళ్ళిపోవడానిక? నీతో బోల్డ్ పని ఉంది బాబా. నా క్యాటల్లో పని చేయడానికి మనిషి అవసరం అయ్యా. అతను చేస్తాడా? ఆహా చేస్తాడా? బాబా మహారాజు బిడ్డ నీ మొక్కం చూస్తే బాబా నా గత జన్మలో చేసిన పాపాలు తగ్గిపోతున్నట్టున్నాయా. అతగాన్ని నమ్ముతున్నా కదా, నీకు సమ్మతమేనయ్యా? సమ్మతమేనయ్యా. తమరి పేరేటయ్యా? హరిచంద్రుడు.
హసిగిసి నన్ను తెలుగుగానే నా పేరేటానే ఎరుకునయ్యా ఎరుకునా ఎర్రబాబు అంటారయ్యా నేను కొంటున్నాను కదా నువ్వు నాకేమవుతానయ్యా దాస దాసా అయ్యా నేను ఎర్రదాసు అని పిలిచేదయ్యా పలుకుతున్నా పలుకుతానయ్యా దాసా అయ్యా నేను చెప్పిన పనులన్నీ నా కత్తుకుంటే సుమా రేత్రంతా వలకాటలో కాపా ఉండాలయ్యా ఉండేదయ్యా తెల్లవారేసరికి గుండె నిండా కొంత కళ్ళు తీసుకురావాలయ్యా తెచ్చదనయ్యా నలుగురు కొట్టుకుంటూ చంపింది అనుకో నన్ను ఇంటికి తీసుకెళ్ళాలా నా శర్మం తీయాలా తీసిన శర్మాన్ని ఉప్పులో ఊరబెట్టాలయ్యా పెట్టాలయ్యా ఉప్పులో ఊరబెట్టి శర్మం తీసుకొచ్చి ఎండలో ఎండ పెట్టాలయ్యా ఎండ పెట్టాలయ్యా ఎండలో ఎండబెట్టి శర్మం తీసుకొచ్చి నా చెప్పులు కుట్టాలయ్యా కుట్టాలయ్యా అయ్యా మన కథాకారమైందనుకో రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా ఊరంతా ఆ దండరేసి వచ్చి దాసా నా కాళ్ళయ్యా నా కాళ్ళు పిసుకాలయ్యా ఇదిగా నేను కొనేతానయ్యా ఇదిగా నేను కొనేతానయ్యా ఎంతకి ఇస్తావు యాపన్నయ్యా అయ్యా ఇంతకు తమరు నామధేయమేమో అంటిరి తమరు నామదేవి బాబు నన్ను నక్షత్రేశ్వరుడు అందరు ఏ కూడు నక్షత్రేశ్వరుడు జొన్నకూడు ఈశ్వరు బాబు గుళ్ళను గోపురాలు ఉండ మనిషి మోటొట్టుకుని మనిషి నమ్ముతున్నా నీదిదే తిరుగుతున్నాను బాబు ఎందులక ఇందాకనే తెలిపింది కదా ఈశ్వరుడు మా గురువు గారికి ఈశ్వరుడు అంటున్నావా అయితే అంతేటి ఈశ్వరుడు అంతేటి నక్షత్రేశ్వరుడు అందరు అంతే ఏటంటారు ఎవరినంటారు నన్నే అందరు నీ పేరా అవును అది చెప్పు అది నాకేది తెలదా అదే కదా నేను చెప్పి నా పేరు ఎర్రబాహు అంటారయ్యా ఎర్రబాహు అనగా ఎర్రబాహు అనగా ఏమి ఏట్లు ఇరుగోడు ఏట్లో ఈదిన వాడు
తేలదు మాకు తెలుతలే కదా. అవును. ఏ తీరుగోడే దర్శప్ప చెబుతున్నాను వినమయ్య. దర్శప్మంటే సో క్వశ్చన్ మేకలాగా గొంతు క్వశ్చన్ గొర్రెలు కడుతున్నావా? ఇప్పుడు చెప్పినది ధరేనయ్యా. నువ్వు చెప్పిందని నాకు బాధపడాలనుకుంటే పనస పండు కోసి పనులో పేర్చి తొనికితున్నా తప్ప మనకు బాధపడదా అయ్యా? ఓహో విడమనిచి చెప్పందా చెప్తున్నాడు నేను. దంతావళంబు ఏడు తంతవా? దంతావళంబు ఈడు సొక్కేసుకొచ్చిరండి అనగా చొక్క ఎవరు వేసుకున్నది అర్థమవుతున్నాయి. దంతవళంబు దంతావళంబు అనగా ఒక గజము. అది మోర. గజం అనగా మూర కాదయ్యా, ఒక ఏనుగు. అది నాకెందుకు తెలపోవు? దానికి 5 కాళ్ళు ఉంటాయి. ముందు డేలాడుతుంటదిరా బాబు, నీళ్ళ తోక వెనకాతలు ఉంటది. సరే అలాగనుకును. ఏంటనుకోవాలా? దానిపై బలవంతమైన మనిషి నిలవబడి ఆగా ఉప్పర్ పోతలో తిన్నావా? నీకంత బలవంతులు ఉన్నాడేంటి ఇక్కడ? ఒక రత్నముని తీసుకొని నా పేటకొచ్చి నా ఇంటికొచ్చి నా ఈదికొచ్చి నా మేనగోళ్ళు రత్తి పెడితే బొక్కలు పుడిసింది. ఏమిటయ్యా, ఏమిటి నీ బాధ ఏమిటి? నా మేనగోళ్ళు రత్తి పెడితే ఓహో రత్నం అనగా నీ మేనకోడల పేరు? నా మేనగోళ్ళు రత్తయ్యా. రత్నం అనగా నీ మేనకోడలు కాదయ్యా, ఒక వజ్ర వైడూర్యము, ఒక విలువైన రాయి. పుట్టుకుని వ్యాపారం చచ్చిపోను సుమా చెప్ప. దానిని తీసుకుని ఎంత దూరము పైకి విసురుడో అంత ధనము కావలేము. వ్యాపారుడు మళ్ళీ పప్పులు అడిగేశాడు. ఏమిటది? అది రత్తట రత్నమట రాయట. అవును. పైకి సిద్దాడు, కిందకి సిద్దాడు, ముందుకి సిద్దాడు, వెనక్కి సిద్దాడు. నాకేంటి బాబోయ్ సొలపోయింది అని చెప్పేశాడు. ఓ మూడుడా, ఆ రత్నము ఎంత దూరము విసిరినా మా గురువు గారి మహిమ వలన ఆ రత్నం అచ్చటనే ఆగునయ్యా. ఓహో, ఈ తలమాస్తుడికి గురువు కదా బావా. ఎంత చెప్పినది గారు కునేదనయ్యా. అతగారి భార్య బిడ్డలు ఉన్నారయ్యా? ఆహా ఉన్నారా అని అడుగుతున్నాడు సుమా. ఉన్నారయ్యా. తమ్ముడుకు ఇక్కడ లేరయ్యా. ఉన్నారు కానీ ప్రస్తుతం నీ వద్ద లేరా? ఎంత సొమ్ము ఆపనోడికి నిన్ను కొనియాలి. ఏరేత్రప్పుడు భార్య బిడ్డలు గుర్తొచ్చి ఇతగడి వెళ్ళిపోతే నా సొమ్ము పరిస్థితి అవుతుంది. హరిశ్చంద్ర చక్రవర్తి నీకు దీర్ఘ ఆరోగ్యము కలుగుగాకనయ్యా. దక్షిణ దిక్పతి అయిన ధర్మరాజనే ఉందా సామాన్య మానవుడు నీ చెంతనొక్క అబద్ధమైన ఆడించలేకపోతున్నాడయ్యా. 7 వీళ్ళు పరిపాలించినటువంటి ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి ఇన్ని కష్టములు నీకేలా సంభవించినయ్యా? ఓ ఈ గదులందున అష్టానిష్ట గనిష్ఠుడైన ఈ హరిశ్చంద్రుని చేత 6 నెలలు పెట్టుకుని హరిశ్చంద్రుడు ఇతని చెత్త అబద్ధమాడుచిన అయ్యా. ఆ విశ్వామిత్ర
నేనున్నానయ్యా, నీకెందుకయ్యా భయం? అవును దాసు, రేత్రంతా ఒళ్ళకాటులో కాపలంటావు కదా, కాటంలో మనకు రావాల్సిన సుఖమేటో నీకు ఎరుకున్నయ్యా. మాడ, పాత, పిండలంపు, దండులంపు, ఆ మాడా పాత ఉంది చూసావు, ఇంటికి తీసుకొచ్చే నేను. పిండలంపు, పిండలంపు, దండలంపు చూసావు. మహాప్రసాదముగా స్వీకరిస్తాను మహాత్మా. ఒకవేళ కాటి సుఖము రాని ఎడల నాజైనా నిరుపేదైన కడుపుని కొడుకైనా కాటి సుఖం వస్తేనే తప్ప పూల్చడానికి గాని కాల్చడానికి గాని సరిపోదు సుమే. అయ్యా, కాటలో ఎంగులు కొరికిన సరేయ్యా, ఆ సింకు గుడ్డలకి ఏం కత్తాయి కానీ అయ్యా, కాటలో పురుగు పుట్ట దెయ్యి పిశాచులంతా సుమా. ఇదిగోనయ్యా మంత్రదండ. రేత్రంతా వల్లకాటులో కాపలా ఉంటావు కదా, తెల్లవారేసరికి కుండ నిండా కొత్త పుల్లటి కళ్ళు తీసుకురావాలయ్యా. ఒకవేళ దారిలో దాహం వేసింది ఎంగిలి పడ్డాగా అనుకో, మాట మాట తప్పేటయ్యా. కళ్ళంటే నా జమ్మయ్యా, కళ్ళంటే నా దెబ్బకయ్యా, కళ్ళంటే నా ప్రాణమయ్యా. చిన్న పని చేసి పెట్టయ్యా. ఏమయ్యా, ఇంత సొమ్మిచ్చే నేను కొన్నానంతే నా మేనగోళ్ళు రెత్తొప్పదయ్యా. నేను సొమ్మిచ్చుకోలేదని ఒక్క మాట చెప్పయ్యా. అయ్యా, సత్యమాడుగ కూడా మానసం నొప్పదయ్యా, నా మానసం నొప్పదు. ప్రేక్షక దేవుళ్లకు మరొక్కసారి పేరు పేరున కళాకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నానండి. ఈ పెరంగపురం గ్రామం అంటే మేము రాష్ట్రంలో అనేక దిక్కుల అంటే టీం అంతా కూడా ప్రదర్శిస్తుంటాము. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా 10 మంది కళాకారులు ఉండే పరిస్థితి లేదు. మరి ఈ గ్రామం ఎంత పుణ్యం చేసుకుందో, ఈ కమిటీ పెద్దలు ఎంత పుణ్యం చేసుకున్నారో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారునికి కూడా కడుపు నిండా భోజనం పెట్టి తెల్లవాళ్ళు నాటకం చూపిస్తున్నారంటే ఇది ఈ జన్మ సుకృతం కాదని నేను భావిస్తున్నాను.